హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కేపాల్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కేపాల్ చేస్తున్నటువంటి పనికి హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే నిమిషా ప్రియా అనే ఒక నర్సు అమెరికన్ కంట్రీలో చిక్కుకుపోతే తనకి ఉరి శిక్ష పడితే, మరణ శిక్ష పడితే ఆ మరణ శిక్ష నుంచి తప్పించటం కోసం కేపాల్ అమెరికన్ కంట్రీ వెళ్ళి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ తోటి, అదేవిధంగా ఎవరైతే వ్యక్తి చనిపోయారో అక్కడ ఆ కుటుంబంతో మాట్లాడి సంధి చేసి ఆ అమ్మాయిని విడిపించి ఇండియాకి తీసుకురావడం కోసం కేపాల్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడే ఉండి అటు యుఎస్ ప్రెసిడెంట్స్ తోటి, ఇటు అమెరికన్ గవర్నమెంట్ తోటి, అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ మొత్తాన్ని తీసుకెళ్లి ఆ అమ్మాయిని విడిపించడం కోసం, నిమిషా ప్రియా అనే ఒక ఆవిడని విడిపించడం కోసం ఆయన పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు. గతంలో ఆయన 15 రోజుల క్రితం నిమిషా ప్రియాని కాపాడడం కోసం అమెరికన్ కంట్రీకి వెళ్లే ముందు వరకు కూడా తను చనిపోతుంది, ఉరి తీస్తారు అన్న విషయం వార్తలు అన్ని న్యూస్ పేపర్లు, అన్ని ఛానల్స్ లో వచ్చాయి. కానీ దానికి సంబంధించి గవర్నమెంట్లు కానీ ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏవి కూడా ముందుకు రాలేదు. ఒకవేళ ముందుకు వచ్చినా కూడా అమెరికన్ కంట్రీస్ తో ఎక్కువ వీరికి లావాదేవీలు కానీ అంబెసీ కానీ ఆ కంట్రీలో లేకపోవడం వల్ల దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. పోతే పోనీ ఒక్క ప్రాణమేగా అనుకున్నారు. కానీ కేపాల్ అలా తీసుకోలేదు. ఒక్క ప్రాణమైనా కూడా అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్ళి తనని రక్షించి తీసుకొస్తాను అనే ఆలోచనతోనే ఆయన ఢిల్లీలో ఒక విలేకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆయన ఆ కంట్రీకి వెళ్ళడం జరిగింది. కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి, ఆయన వెళ్ళిన నెక్స్ట్ డే ఉరికి సిద్ధం చేసే పరిస్థితి. ఆ టైంలో ఆయన అటు లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది అధికారులతోటి, అదేవిధంగా అమెరికన్ గవర్నమెంట్ తో మాట్లాడి బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ ద్వారా చంపేసింది ఒక వ్యక్తిని. ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి ఇంత మనీ ఇస్తే ఆ మనీని తీసుకొని వాళ్ళు వదిలేయమని చెప్తే కోర్టు వదిలేస్తుంది, శిక్ష పడదు. ఆ క్రమంలో ఆయన కుటుంబంతోనూ ఇటు గవర్నమెంట్తోనూ మాట్లాడి ఆ సంధి చేకూర్చి ఆ అమౌంట్ కూడా రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్న తరుణంలో మీడియాలో అక్రమంగా కొన్ని వార్తలు రావడం జరిగింది. అవి ఆయన కాదు, గవర్నమెంటే చేస్తుంది అది ఇది అనేసి. అయితే మనకి అందరికీ తెలియని విషయం అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ దీనిపైన బిల్ వేశారు. ఆ బిల్ ఏమో అక్కడ మన గవర్నమెంట్ లేవు, వాళ్ళతో మన సత్సంబంధాలు లేవు కాబట్టి ఆవిడ అక్కడ ఒక వ్యక్తిని చంపేసింది కాబట్టి వాళ్ళ చట్టాల ప్రకారం దాన్ని గుర్తిస్తారు కాబట్టి మనం ఇప్పుడు ఆవిడని రక్షించాలంటే బ్లడ్ మనీ ప్రకారం ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి కాబట్టి అంత డబ్బు మనం ఇవ్వలేం కాబట్టి పోనీయండి అంటూ వదిలేయడం జరిగింది. కోర్టులో జడ్జి గారు కూడా ఇటువంటి జడ్జిమెంట్ నేను ఇస్తానని అనుకోలేదు, పాపం రక్షించడానికి వేరే మార్గాలు ఏమైనా ఉంటే చూడండి అని చెప్తూ ఆయన కూడా చింతిస్తూ బెంచ్ మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే కేపాల్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించడం కోసం ఆహార్నిశలు పాటుపడుతూ కష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు మధ్యలో నేను తను రక్షించను, ఎందుకంటే మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తుంది, ఇక్కడ కష్టపడుతుంది నేనైతే అదే మోడీ అనో జైశంకరో లేదే అమిత్ షాలో ఏదో చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి, అది కరెక్ట్ కాదు కాబట్టి జైశంకర్ మోడీ ఒక మెసేజ్ పెట్టండి, నేను అమ్మాయిని తీసుకొని వచ్చేస్తా అంటూ చెప్పడం కూడా జరిగింది. కానీ ఆ క్రమంలోనే మళ్ళీ చాలా మంది పాల్కి అలా వదిలేసి రాకండి, మీకున్న క్రెడిబిలిటీ పోతుంది, వాళ్ళు ఎవడో ఏదో అనుకుంటే ఏంటి, చివరికి రక్షించింది మీరే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసులేండి అని చెప్పడంతో అక్కడే ఉండి ఆ ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అయితే కేపాల్ గారు వాళ్ళ కుటుంబంతో పాటు ఇప్పుడు అమెరికన్ కంట్రీలో ఉన్నారు. త్వరలో అంటే రేపో ఎల్లుండో తనని రిలీజ్ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే నిమిషా ప్రియా ఉందో తనకి ఒకే ఒక కుమార్తె మిషెల్, భర్త థామస్, అంటే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హదీ చైర్మన్ తో పాటు ఒక మీడియా సమావేశం లాగా చేసి ఒక వీడియో రిలీజ్ చేసి పంపించడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. యువర్ ఎక్సలెన్సీ అబ్దుల్ మలిక్ Houthi, I am extending an incredible invitation for you from Sana to come to US September 21st for Global Peace Summit to address the whole world about the problems you are facing in Sana and the peace you are looking for Yemeni people. I've also invited President Al-Alimi to come
to New York and address, so that there is peace in Yemen, where 2-3 million people died. No more war. Peace is possible. And also I am here with Nimisha Priya, who is in your prison to be released. I want to thank Talal family. I want to thank you, Your Excellency. Nimisha husband Thomas is here. Nimisha's only daughter did not see for 10 years. Michelle is here. I'm with Chairman Mahdi Ibrahim, who is helping. Global peace ambassadors and leaders who are helping. Thank you for expediting Nimisha. As soon as you release, hopefully tomorrow, day after tomorrow, we shall be very grateful. God will bless you. The nation of Yemen, bring investments and prosperity when you address the world, because Nimisha has become the daughter of India and the symbol of peace. What you are doing is an amazing gesture. God bless you. Love is more powerful than hatred. You are proving your love. Thank you, Thomas. Talal family, thank you. President, thank you. Thank you. All, thank you. Thank you. You want to say, Michelle? Thank you. Chairman Mahdi, for your great help. We are grateful. We are a purely humanitarian mission. This is the mission our daughter and her husband are traveling together after tragic times. We are, unfortunately, in a world that is crumbling because of the wars, the hatred, and the confrontation that are extremely unnecessary. We hope and pray that this mission will be a success, so that to the end result, many parts of the world are suffering. Your Excellency, the world is watching, waiting for this incredible, wonderful gesture you are doing. And therefore, you will be honored. In the US, we'll arrange your visa, travel, everything in a private plane, September. Thank you for releasing Nimisha Priya, Talal family. God bless all of you and the nation of Yemen. సో ఈ క్రమంలో అమెన్ గవర్నమెంట్ యొక్క అధిపతిని వాళ్ళ రాజకీయ వ్యవస్థని చాలా గొప్పగా పొగిడి తను ఇక్కడ నుంచి యుఎస్ ఎక్కడి నుంచి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ కేఏ పాల్ కుటుంబ సభ్యులందరితో కలిపి కూతురు అమిషా ప్రియా భర్త థామస్ తో కలిసి ఈ మాట్లాడటం జరిగింది. నాకు తెలిసి 1-2 days లో ఆయన అనుకున్నది సాధించుకొని ఈ అమిషా ప్రియని ఇండియాకి తీసుకొస్తాడు. నిజంగా కేఏ పాల్ కనుక అమిషా ప్రియని ఇండియాకి తీసుకొస్తే మోడీ పైన ఓస్తారు చూడు జనాలు, పిచ్చగా ఓస్తారు. సో ఈ క్రమంలో కేఏ పాల్ ని అభినందిస్తూ ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ఆయన పడిన కష్టాన్ని చాలా గొప్పగా అభివర్ణిస్తూ నేను అసలు చెప్పలేనంత గొప్ప కార్యం ఏదైతే ఒక ప్రాణం కాపాడటం అంటే అంత ఈజీ కాదు కదా. దానికోసం ఆయన పడిన కష్టం అంతా ఎంత కాదు, చాలా ఫైట్ చేశారు. కేఏ పాల్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ అమిషా ప్రియని కాపాడి ఆ పాపకి తల్లిని ఆ భర్తకు భార్యతో పాటు ఇండియా యొక్క గౌరవాన్ని కాపాడి తీసుకురమ్మని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దట్ ఈస్ కేఏ పాల్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.